ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేశారు. ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. నాడు నేడు ప్రోగ్రామ్ తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా? సెకండ్ క్వశ్చన్, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా? రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు, పేదవాళ్ళకి సమానంగా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా డెవలప్మెంటే. జగన్ గారు ప్రజల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అయితే నాకు తెలిసిన వాళ్ళని నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు మీరే కాబట్టి ఇవే నా క్వశ్చన్స్. నాడు నేడులో పెయింట్స్ చేయడమే కాకుండా కొత్త టీచర్స్ అపాయింట్ అయ్యారా? రైతు పెట్టుబడి సహాయం కింద జగనన్న చెప్పిన 12,500తో పాటు కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 18,500 మీకు అందుతున్నాయా? ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయా? మీ ఆరోగ్యశ్రీ బిల్ 1,000 రూపాయలు దాటగానే మీకు ఆరోగ్యశ్రీ అందుతుందా? ఆరోగ్యశ్రీ పైన పెండింగ్ ఉన్న 1,000 కోట్ల బకాయిలు చెల్లించారా? ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? వారం రోజుల్లో సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1,500 పెన్షన్ వస్తుందా? ఏపీ జీవనాడైన పోలవరం కంప్లీట్ అయిందా? ప్రతి అవ్వాతాతకు 2019 జూన్ నుంచి 3,000 రూపాయల పెన్షన్ వస్తుందా? ఏపీలో డెవలప్మెంట్ జరుగుతుందా? ఏపీ క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేశారా? ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నం తరలించారా? ఏపీ జ్యుడిషియరీ క్యాపిటల్ అయిన కర్నూలులో హైకోర్టు కట్టారా? పాదయాత్రలో జగనన్న చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం కట్టారా? జగనన్న చెప్పినట్టు ఏపీలో మద్యపానాన్ని నిషేధించారా? గత ప్రభుత్వాలకి మించి డిగ్రీ, బీటెక్ మరియు పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 2019-20లో చదువు పూర్తయిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయా? కియా, లూలు, యొకోహోమా, అమర్ రాజా, ఫాక్స్కాన్, టీసీఎల్, హెచ్సిఎల్, సెల్కాన్, కార్బన్, హీరో మోటార్ కార్ప్ లాంటి చిన్న చిన్న కంపెనీస్ కాకుండా ఇంకా పెద్ద కంపెనీస్ ఏపీకి వచ్చాయా? ఈ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి నేను సిద్ధం. మరి మీరు